ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. మనం ప్రతిరోజు కూడా మన సమస్యల కొరకు, అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా. కుటుంబాల్లో సమాధానం లేదని, అనారోగ్యం అని, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు కావట్లేదు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఆరాధించిన వారికో వాళ్ళకు రావాలి సమస్యలు, శ్రమలన్నీ. కానీ ఎప్పుడు మనం దేవుని ధ్యాసలో, దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తా, తండ్రిని స్తుతిస్తా, తండ్రికి మొరపెడతా ఉంటాము. అయినా సరే ఎందుకు మనకి అన్ని అంటే కొన్ని విషయాల్లోనేమో విశ్వాసం బలపడడానికి అని మన దైవజనులు చాలా మంది చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా తండ్రి రాపించాడు. అంటే మనం అంత గొప్ప విశ్వాసులమా అంటే అది మీకే తెలియాలి. నేనైతే అంత గొప్ప విశ్వాసురాన్ని కాదండి. ఏదో దేవుని కృపను బట్టి కొద్దో గొప్ప దేవుని ప్రేమ తెలిసేలా తండ్రి కృప చూపించాడు. ఆయన మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే మనసుని, భయాన్ని కలిగించాడు. మరి మనం భక్తి చేస్తున్నాము, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా సమస్యలన్నీ అలాగే ఎందుకు ఉంటున్నాయి? అసలు మనం ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు అని అలాగే మనం ఆలోచిస్తాం. కానీ అసలు కారణం ఏంటి? సమస్యలు పోకపోవడానికి కారణం ఏంటి? ఈ శ్రమలన్నీ పోకపోవడానికి కారణం ఏంటి? నేను విడుదల కాకపోవడానికి కారణం ఏంటి అనేది మనం ఎక్కువ ఆలోచించడం. చాలా మంది వరకు దేవుడిని మర్చిపోయాడులే, నా ప్రార్థన వినట్లేదులే, నేను ఎంత మొత్తుకున్నా, ఎంత మొరపెట్టినా కూడా మనుషులే కాదు దేవుడు కూడా వదిలేసేళ్ళేనట్టు అని అలా ఆలోచిస్తామనే తండ్రి మన సమస్యలు పోకపోవడానికి కారణమేందో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి రాపించి పెట్టాడు. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. మనలో ఉన్న చెడుతనమే మనల్ని శిక్షించిద్దంట. మనం చేసిన ద్రోహమే, మనం చేసే క్రియలే, మన క్రియలు, మన పనులు, మన ప్రవర్తనే మన శ్రమకి, బాధకి కారణమంట. దేవుని మీద మనకు భయము, భక్తి కలిగి ఉన్నాం అనుకుంటున్నాం, కానీ లేదు. ఈ సమస్యలు ఇవన్నీ పోవాలంటే ముందు నిజంగా నేను జాగ్రత్తగా తండ్రి చెప్పిన దారులు నేను నడుస్తున్నానా? ప్రతి విషయంలో, అది మాట అయినా సరే, చూపులైనా సరే, ఆలోచనలైనా సరే, ప్రవర్తన అయినా సరే, తండ్రికి ఇష్టంగా నా ప్రవర్తన ఉందా? దేవునికి నేను ప్రతి విషయంలో భయపడి జీవిస్తున్నానా లేదా? ఎవరినన్నా నేను మోసం చేస్తున్నానా? ఎవరినన్నా నిర్లక్ష్యం చేస్తున్నానా? అందరితో నేను సమాధానంగా ఉంటున్నానా లేదా? ఇరుగు పొరుగు వారితో నా ప్రవర్తన ఎలా ఉంది? నా తోటి వారితో నా ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకొని, నీవు తెలుసుకొని గ్రహించినట్లు. సమస్య వచ్చినప్పుడు మనం సమస్య గురించి ఆలోచిస్తాం, కానీ ఆ సమస్య గురించి అసలు ఎందుకు వచ్చిందో అనే కారణం మనం తెలుసుకోం, గ్రహించం. అందుకే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, మనం మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, దేవుని ఎడల మన భయము, భక్తి ఎలా ఉంది అనేది మనం గ్రహించుకోవాలంటే మన క్రియలే, మనం చేసే మన ప్రవర్తన, మన మాటలే మనకు గ్రహింపిస్తాయంట. అందుకే ఒకసారి ఈ వచనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలు కూడా అంతే చేశారు. దేవుని ముందు పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తా, దేవుని ఎడల భయము, భక్తి కలిగి అందరూ ఏకాత్మ, ఏక మనసుతో దేవునే మోషే గారు చెప్పిన మాట చొప్పున దేవునికి భయపడతా నడుచుకున్నంత కాలం వాళ్ళకి ఏమి కాల. ఆహారం అంటే ఆహారం, దాహం అంటే నీళ్లు, ప్రతి అవసరత తండ్రి తీరుస్తా వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించి దేవుని మీద ఉన్న భయము, భక్తి పోగొట్టేసి అసలు దేవుని ఎడల భయము, భక్తికి లేకుండా వాళ్ళకు నచ్చినట్టు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే ప్రవర్తించారో అప్పుడు స్టార్ట్ అయ్యాయి వాళ్ళకి శ్రమలు, అప్పుడు స్టార్ట్ అయ్యాయి వాళ్ళకి బాధలు, అప్పుడు స్టార్ట్ అయ్యాయి వాళ్ళకి శిక్షలు. అలాగే ఇప్పుడు మనం కూడా దేవుని ఎడల మనకు పూర్తిగా, మనస్ఫూర్తిగా తండ్రి మాట చొప్పున నడుచుకున్నంత కాలం మనకి ఏమీ కాదు. ఎప్పుడైతే అది చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే, పెద్ద పాపం చిన్న పాపం అని లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. తండ్రి చెప్పిన మాట ఏ ఒక్కటి మీరినా సరే ఖచ్చితంగా మన బాధకి, మన శ్రమకి కారణం అవే, మన క్రియలే మన శ్రమలకు కారణం అని నేను చెప్పట్లేదండి.
తండ్రి చెప్తున్నాడు, జాగ్రత్తగా విని గ్రహించుకోండి. నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. మనం చేసిన మన చెడుతనమే, మనలో ఉన్న చెడే మనల్ని శిక్షించిందంట. మనం చేసిన ద్రోహమే, ఎవరి విషయంలో మనం ద్రోహం చేసామో, ఎవరికి అన్యాయం చేసామో, అది మన ఇంట్లో వాళ్ళకైనా, బయట వాళ్ళకైనా, మన కొలీగ్స్ అయినా, మన ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, పశ్చాత్తాపపడాలి. అందుకే నేను సమస్యలు తీసేయమని ప్రార్థన చేయొద్దు. ఆ సమస్య రావడానికి కారణం నేనేనయ్యా, నేనే ఎక్కడో తప్పిపోయానేమో, నేనే ఎక్కడో మీ మాట వినలేదేమో, నేనే ఎక్కడో మీ మనసు గాయపడేలా ప్రవర్తించానేమో అని తప్పుకునే ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చేసుకోమని మీకు చెప్పేది అదే. సమస్యలు తీసేయమని ప్రార్థన చేయొద్దు. ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ జారిపోయాను, ఏ విషయంలో తండ్రి మనసు గాయపరిచాను తెలియట్లేదు అని పశ్చాత్తాపడమని చెప్పేది. అందుకే సమస్యలు తీసేయమనొద్దు, శ్రమలు తీసేయమనొద్దు, అప్పులు తీరే దారొద్దు. అసలు అప్పు ఎందుకు, ఎక్కడ చేయాల్సి వచ్చింది, ఎక్కడ చేశాను, నా సొంత ఆలోచనతో నేను అప్పు చేశానయ్యా, తప్పు నాదే. మన తప్పు మనం ఒప్పుకుంటేనే మన సమస్యకి పరిష్కారం వచ్చింది. నేను తప్పు చెయ్యను అని ఎవ్వరూ అనుకోకూడదు. ఎందుకంటే తండ్రి బైబిల్ గ్రంథంలో రాపించి పెట్టాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసే, అందరూ అంటే ఒక్కళ్ళను కూడా విడిచిపెట్టేది లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతులు లేరు, ఒక్కరునూ లేరు అని నేను చెప్పలా, తండ్రి రాపించాడు. ఇక మనం ఎలా అనుకోగలం, అసలు నేనే తప్పు చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, నేను ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాను, నేను చాలా భయభక్తులతో ఉంటున్నాను అని మనం ఎలా అనుకోగలం? తండ్రే అక్కడ చెప్పాడు. అంటే ఏదో ఒక విషయంలో, అది ఆలోచన అయినా, మాట అయినా, చూపులైనా, హృదయంలోనైనా ఎవరినైనా చూస్తే చెడు తలంపు కలిగిందంటే తప్పు చేసినట్టే కదా. అందుకే తండ్రి ప్రతిదీ కూడా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టింది. ప్రతి విషయంలో కూడా ఒకరిని ఎక్కువగా ప్రేమించడం, ఒకరిని తక్కువ చూడటం, చులకన చేసి మాట్లాడటం, గౌరవం ఇవ్వకపోవడం, భర్తకు లోబడకుండా ఉండడం, చాలా మంది ఆడవాళ్ళు చేసే తప్పు ఇదేనండి. చాలా మంది కుటుంబాల్లో మనశ్శాంతి లేకపోవడానికి, సమస్యలు పోకపోవడానికి, కుటుంబం కట్టబడకపోవడానికి కారణం ఇదే. మనం భక్తిలోనే ఉన్నాము, మందిరానికి వెళ్తాము, పరిశుద్ధ గ్రంథం చదువుతాము, అన్ని విషయాల్లో, భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ ఇంటిలో భర్త విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, అత్తమామల విషయంలో కానీ అక్కడే తప్పిపోతాం. కానీ మనం గ్రహించుకోలేము. ఇక్కడ అదే చెప్తున్నాడు తండ్రి, మీ బాధకి, మీకొచ్చిన బాధలకి, మీకొచ్చిన శ్రమలకి కారణం ఏందో తెలుసా? ఎప్పుడన్నా గ్రహించావా? ఎందుకు వస్తుందంటే నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది, నీవు చేసిన ద్రోహమే నిన్ను గద్దిస్తుంది అని నేను చెప్పట్లా, ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తండ్రి ఈరోజు మనతో, మీతో చెప్తున్నాడు. బయట భక్తి విషయంలో మంచిగా ఉంటున్నాం, కానీ ఇంట్లో భర్తకు లోబడి, అబ్బా నా భర్త నా ఇంటిని అసలు పట్టించుకోడు సిస్టర్, నేనే కష్టపడాలి, నేనే పిల్లల్ని పోషించాలి, నేనే కుటుంబాన్ని చూసుకోవాలి అనుకుంటాం. మనం అనుకోవచ్చు, కష్టపడాలి, కానీ భర్త కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు కదా అని ఆయన నిర్లక్ష్యంగా చేసి చూడమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? నీ భర్త నీ కుటుంబాన్ని పట్టించుకోకపోతే నువ్వు ఆయన లెక్క చేయొద్దు, ఆయనకు లోబడొద్దు అని ఎక్కడైనా తండ్రి రాపించి పెట్టాడా? నీ భర్త నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు కూడా ఇవ్వద్దు అని ఎక్కడైనా రాపించి పెట్టాడా తండ్రి? ఒకసారి ఆలోచించుకోండి. తండ్రి చెప్పిన మాట చెప్పినట్టు ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుని ఆ ప్రకారంగా జాగ్రత్తగా నడుచుకుంటేనే మన కుటుంబం కట్టబడింది, మన కుటుంబంలో సమాధానం ఉండిద్ది, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండిద్ది. చాలా కుటుంబాలు నేను చూశాను. అంటే నేనేదో పెద్ద మీకన్నా వయసులో పెద్ద కాదు, మీకున్న అనుభవంలో నాకు ఇంత అనుభవం కూడా లేదు, కానీ తండ్రి ఇచ్చిన కృపే చాలా మందిని చూశాను. ఎందుకంటే క్రిస్టియన్ ఏరియాలో పుట్టి పెరిగిందాన్ని కదా. అక్క వాళ్ళు ఎంత భక్తిలో ఉంటారో, ఉపవాసం, శుక్రవారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు ఉపవాసం, ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో ఉపవాసం, కుటుంబ ప్రార్థనలని, కృతజ్ఞత ప్రార్థనలని ఎంత ప్రార్థనలో ఉంటారు.
కుటుంబాల్లోకి వచ్చేసరికి, వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసరికి పెద్దవాళ్ళని పట్టించుకోరు, పెద్దవాళ్ళకు లోబడరు, వాళ్ళు చెప్పిన పని చేయరు. వాళ్ళని ఇప్పుడు మన పిల్లలతో పాటు వాళ్ళని కూడా సమానంగా చూడాలి కదా. వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళని పట్టించుకోకపోతే తండ్రి మన క్రియలు ఇష్టపడతాడా? మనం చేసిన భక్తి తండ్రి యాక్సెప్ట్ చేస్తాడా? వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు ఎలాగైనా సరే, వాళ్ళకి తెలుసో తెలియకో ఏదో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి మాట మనం సీరియస్గా, మనుషుల మాటలు సీరియస్గా తీసుకోకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనుషుల మాటలు సీరియస్గా తీసుకున్నాము అంటే దేవుని మాట మనం నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. బైబిల్లో చెప్పిన మాట మనుషులు చెప్తే ఓకే తీసుకోండి, అది కాకుండా లోకపరంగా ఎవరైనా మాట్లాడి మనసు బాధకరంగా మాట్లాడినా సరే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం అదే తప్పు చేస్తాము. ఏదైనా మాట అంటే అత్తమామలు అదే సీరియస్గా తీసుకుని వాళ్ళకి అన్నం పెట్టకుండా, వాళ్ళ బట్టలు ఉతకకుండా, వాళ్ళని పట్టించుకోకుండా చాలా మందిని చూశాను నేను. అందుకే చెప్పగలుగుతున్నాను. అలా వద్దు. దానివల్ల మనకే శ్రమ, దానివల్ల మనకే బాధ. మనం చేసిన ఆ పని వల్లే, ఆ చెడు పనుల వల్లే మనకే శిక్ష. భర్త మారాలి అంటే ముందు అత్తమామల విషయంలో కానీ, లేకపోతే ఇంకా ఆడపడుచులు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, వాళ్ళు ఎలాగైనా మాట్లాడనివ్వండి, వాళ్ళు మన మీద ద్వేషంతోనే ఉండనివ్వండి. వాళ్ళ మీద చూపించాల్సిన ప్రేమ మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రేమించాలి, మనస్ఫూర్తిగా వాళ్ళకు చేయాల్సిన సేవలు మనం చేయాలి. ఇది వాళ్ళు మనల్ని, మన ప్రేమని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మన తండ్రి మనల్ని చూస్తున్నాడు ప్రతి క్షణం కూడా, కనురెప్పపాటు కూడా. తండ్రి కనుమోయాడు, తండ్రి చూస్తున్నాడు. వీళ్ళు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నా భర్త నన్ను ద్వేషించినా పర్వాలేదు, నా భర్త నన్ను బాధ పెట్టినా పర్వాలేదు, కానీ నా తండ్రికి నేను ఇష్టంగా ఉండాలి. నా తండ్రి నన్ను లక్ష్య పెడతాడు. నేను నెమ్మదిగా, నేను నా తండ్రి మాట చొప్పున ఓర్పుతో ఉంటే ఖచ్చితంగా నా భర్త మనసు మారుస్తాడు, నా అత్తమావ మనసు మారుస్తాడు, నా ఇంట్లో వాళ్ళందరి మనసు మారుస్తాడు నా తండ్రి. ఆ శక్తి నా తండ్రికి లేదా? ఖచ్చితంగా ఉండిద్ది అని ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో, అది మనకున్న ఎలాంటి సమస్య అయినా, ఎంత భయంకరమైన అప్పులైనా సరే, అప్పులు తీరట్లేదు అంటే అసలు అన్ని అప్పులు ఎందుకు చేశాం? ఒకానొక టైంలో చేయాల్సి వచ్చింది. చేసేటప్పుడేమో తర్వాత మనం తీర్చగలమా లేదా అని ఆలోచించం. అప్పుడు తప్పెవరిది? మందే కదా. ఆలోచించకుండా అప్పులు చేయడం మందే కదా. మరి ఆ తప్పు దేవుని దగ్గర ఒప్పుకోవాలి కదా. అప్పుడు కదా తండ్రి మన తప్పు, అయ్యో తెలుసో తెలియక పాపం చేసేయాలని ఒక దారి చూపిస్తాడు. చేసిన తప్పు ఒప్పుకోకుండా నాకు అప్పు తీరే దారి చూపిమంటే ఎలా చూపిస్తాడండి తండ్రి? ఆలోచించండి ఒకసారి. మనం చేసిన మన చెడుతనం వల్లే మన శ్రమలు వస్తున్నాయి. మనం చేసిన ద్రోహం వల్లే మనకు శిక్ష వస్తుందని గ్రహించుకోమని నేను చెప్పట్లేదండి, తండ్రి చెప్తున్నాడు. భక్తి విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉంటే సరిపోదు. పిల్లల విషయంలో, భర్త విషయంలో, అత్తమామల విషయంలో, కుటుంబస్తులు, బంధువులు, వాళ్ళు మనల్ని ఎంత ద్వేషించినా సరే మన తండ్రి మనల్ని ప్రేమించాలంటే మనల్ని ద్వేషించిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అది నా తండ్రి నాకు అలవాటు చేశాడు. ఎంత ద్వేషించారు, ఎంత దూరం పెట్టారు, ఎంత మాటలు మనసు గాయపరిచి, అసలు హృదయం ఎంత గాయపడిందో అంత భయంకరమైన మాటలు అన్నారు. అయినా పర్వాలేదు, నా తండ్రి ప్రతిదీ నా తండ్రి చూస్తున్నాడు. నేను వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడకూడదు, వాళ్ళు చేసినట్టు నేను ప్రవర్తించకూడదు. ఎందుకంటే నా తండ్రి నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నా కుటుంబంలో సమాధానం ఉంచాలి అంటే, ఇంత కఠినమైన హృదయాలు, వీళ్ళందరి హృదయాలు తండ్రి మార్చాలి అంటే నేను ఓర్పుతో ఉండాలి, నేను సహనంతో ఉండాలి. నా తండ్రి నన్ను చూస్తూ ఉంటాడు. నా ప్రవర్తన, నా మనసులో కూడా వాళ్ళ మీద ద్వేషం ఉంచుకోకూడదు. అరే పోనీలే, బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, సరిపోని బైబిల్ చదువుకున్న భక్తిలో ఉన్నా కూడా కొంతమందికి ఈలోక జ్ఞానంతో ఆలోచిస్తారు. సరే పూర్తిగా వాళ్ళు ఇంకా ఎదగలేదులే అనుకొని వదిలేయడం. ఎప్పుడైతే వాళ్ళని క్షమించి వాళ్ళని నిజంగా ప్రేమించడం, మనస్ఫూర్తిగా వారికి లోబడడం ఎప్పుడైతే మీకు అలవాటు అవుతుందో అప్పటి నుంచి మీ ఇంట్లో కార్యాలు జరగడం తండ్రి మొదలు పెడతాడు ఖచ్చితంగా. ఇది మాత్రం నిజంగా సీరియస్గా తీసుకోండి. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.